ఇదొక 10, ఇదొక 10. ఏదో పెరిగేద్దామని చెప్పేసి 10 రెజ్యూమ్ ఎత్తుకొని పోయాము. కానీ లాస్ట్ కి ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. అసలు ఏం జరిగిందని చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవాళ అయితే ఒక చిన్న జాబ్ మేళా ఉందని చెప్పేసి నేను మా ధను బ్రో అయితే అక్కడికి వెళ్తున్నాము. లిటరలీ జాబ్ మేళా ఎలా జరుగుతుందని చెప్పేసి నాకు ముందుగానే ఐడియా ఉంది. అసలుకే అక్కడికి 30 కంపెనీలు వస్తా ఉందంట. కనీసం మేము ఒక 10 రెజ్యూమ్ అయినా తీసుకోకపోతే బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాము. సో ఫైనల్లీ ఈ చోట్లోనే అనమాట జాబ్ మేళా జరుగుతా ఉంది. సారీ ఇక్కడ కాదంట, దీని ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో అంట. మొత్తానికి ఇదే అనమాట ఆ చోట. అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే ఏమేం కంపెనీ వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఒక బ్యానర్ వేశారు. ఎంట్రా జాబ్ మేళాకి ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పటికి అందరూ ఆడిటోరియం లో కూర్చోన్నారు. ఇక కొత్త ప్లేస్ లో సర్చింగ్ తప్పదు కాబట్టి మా తమ్ముడి సాయంతో ఆడిటోరియం కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆడిటోరియం మొత్తం ఎలా నిండిపోయిందని చెప్పేసి. ఫస్ట్ అయితే కాలేజ్ వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చిన హెచ్ఆర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సరేలే మనం ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండి వెయిట్ చేయలేమని చెప్పేసి బయటే ఉండి వెయిట్ చేస్తున్నాను. లోపల ఉన్నప్పుడు ఇంతమంది అయితే కనిపించలేదు. ఈ జనాల్ని చూసినప్పుడు లిటరలీ నాకు బెంగళూరు ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి కాదురా, మీరు కూడా వెళ్ళారు కదా, మీ గురించి చెప్పండి అని అనుకుంటున్నారు కదా. సర్లే అండి చూసేయండి. సక్సెస్ఫుల్ గా ఎట్లయితే వెళ్ళాము అట్లే వచ్చేస్తున్నాము. ఊరికి 50 రూపాయలు జిరాక్స్ బొక్క